అక్కడి నుంచి ఆ తాంబూలం కట్నం పుచ్చుకుంది. ఏమీ తెలియనట్టుగా బయటకు వచ్చి మళ్ళీ వెంకటేశ్వరుడై అంతర్ధానం అయిపోయింది. ఆ విన్నటువంటి తల్లి పొంగిపోయి పద్మావతి దగ్గరికి వెళ్ళింది. నిజమేనా, నువ్వు ఎవరైనా నల్లటి వాడిని చూశావా అంటే చూశానమ్మా, చూసినప్పటి నుంచి వాడి మీద మక్కువ పెంచుకున్నానంది. ఇన్ని మలుపులు తిరిగి చిట్ట చివరికి అందరం కలిసి పత్ర విస్తీర్ణ భోజనం అన్నారు. మామూలుగా పులుసు వండాలంటే వచ్చిన వాళ్ళందరికీ పులుసు ఎక్కడ వండుతారని అడిగారు. పులుసు వండడానికి అన్ని నీళ్లు, అంత చింతపండు, అంత పులుసు ఎక్కడ వండుతారన్నారు. అన్ని నీళ్లలో చింతపండు వేసి పిసకడం కష్టం కాబట్టి పాపనాశనం తీర్థం కొండెక్కి కూర్చుని ఆ తీర్థం కింద పడే చోట చింతపండు పిసికేయండి, ఆ కింద అగ్నిహోత్రుణ్ణి పెట్టండి, పులుసు ఉడికిపోతుందో అందరికీ పెట్టేసేయండి అన్నారు. అంత పులుసు వండి పత్ర విస్తీర్ణ భోజనం పెట్టారు అన్నారు. అంటే ఎవడూ కూడా ఆకు దగ్గర కూర్చుని పరిశేచనం చేసి ఇలా అందుకున్నవాడు లేటాడు. ఎవడైనా సరే ఇలా లేచి అందుకోవాలి. ఎందుకంటే బూరి ఆ చివరుంటే ఎంత ఆజానబాహు అయినా వాడికి ఆకు అందదు. ఆకు అంతవరకు ఉంటే అంత పెద్ద ఆకేస్తే అందులో భోజనం పెట్టాలి. కాశీయాత్ర కడితే అందరికీ భోజనం పళ్ళాలు ఇచ్చాం మేము. ఓ రోజున మా గోపాలకృష్ణ గారు అనౌన్స్మెంట్ చేశారు కాశీలో, ఇవాళ మీ పళ్ళాలు పెట్టుకోకండి, ఎందుకంటే మేము వండినవి మీకు సరిపోవు పళ్ళెంలో. ఇవాళ ద్వాదశి కాబట్టి 15 రకాల పదార్థాలు వండాం, అందుని 2 విస్తళ్ళు వేసి వడ్డిస్తున్నామని 2 అరిటాకులు వేసి వడ్డించారు. అలా పత్ర విస్తీర్ణ భోజనం పెట్టి అంత గొప్ప భోజనాలు పెట్టి పద్మావతి కళ్యాణం పూర్తయింది. అసలు ఆ కళ్యాణమే పెద్ద ఉత్సవం. శ్రీనివాస అవతార విశేషమునందు చాలా గొప్ప విశేషం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నన్ని ఉత్సవాలు మీకు లోకంలో ఎక్కడా కనపడవు. అన్ని ఉత్సవాలే. అన్ని ఉత్సవాల్లో చాలా చమత్కారం ఏమిటో తెలుసా? మొగుడు పెళ్ళని దెబ్బలాడుకున్న ఉత్సవమే వాళ్ళకి. అదేమిటండి అంటారేమో, ప్రణయ కలహోత్సవము అని ఒక ఉత్సవం. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. నేను వెంకటాచలంలో ఉత్సవం చూడడానికి ప్రత్యేకమైన తిరిగి వెళ్ళాను. ఒకసారి వెళ్ళి ఆ ప్రణయ కలహోత్సవం చూసొచ్చి కాకినాడలో చేయించాం కూడా. అది పార్వేట ఉత్సవము అని ఆయన వేట కడితే అది ఉత్సవం. పార్వేట ఉత్సవం మీరు చూసి తీరాలి, చాలా గొప్పగా ఉంటుంది అది. పార్వేట ఉత్సవం, ప్రణయ కలహోత్సవం, ఇన్ని ఉత్సవాలు ఎందుకో తెలుసా అండి? అన్ని ఉత్సవాలు ఆయన సంబరం కోసం చేసుకునేవి కావు. 3 కారణముల చేత నేను కలియుగంలో ఇన్ని ఉత్సవాలు చేసుకుంటాను. నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ. అసలు వాటి లెక్క చెప్పడం కష్టం. అన్ని ఉత్సవాలు ఎంత చిత్రంగా ఉంటాయో. అసలు ఇంకా వెంకటాచలంలో చేసే వాటితో పాటు వైఖానస ఆగమంలో వెంకటేశ్వర స్వామి వారికి చెప్పబడిన ఉత్సవాలు వింటే మీరు తెల్లబోతారు. అన్నీ చిత్ర విచిత్రమైన ఉత్సవాలు ఉంటాయి. మేము కాకినాడలో వెంకటేశ్వర వైభవం చేసేటప్పుడు ఉత్సవాలు చేస్తూ ఉంటాం. అందులో ద్వాదశ ప్రదక్షిణోత్సవము అని ఒక ఉత్సవం. అందులో ఒకసారి యజమానులందరూ ప్రదక్షిణం చేసేటప్పుడు సంగీతంతో చేస్తారు, ఒకసారి నృత్యంతో చేస్తారు. అంటే ముందు నర్తకులు నృత్యం చేస్తుండగా వెళ్ళొస్తారు, స్వామికి నైవేద్యం జరుగుతుంది. ఒకసారి ఘంటానాదం జరుగుతుండగా, ఒకసారి వీణానాదం జరుగుతుండగా, చిట్ట చివరి ప్రదక్షిణం మౌన ప్రదక్షిణం. అన్ని వేల మంది ఉంటారు, చీమ చిటిక్కుమని కూడా అందం, నిశ్శబ్దం, ఎక్కడా మాట వినపడదు. ఇంతమంది ప్రదక్షిణం చేసి వచ్చి స్వామివారికి నైవేద్యం పెట్టి నీరాజనం ఇచ్చేటప్పుడు మళ్ళీ ఘంటానాదంతో మాట్లాడుకుంటారు. అప్పటి వరకు మాట్లాడరు. అంత నిశ్శబ్దంగా మౌన ప్రదక్షిణం ఆఖరి ప్రదక్షిణం. అలాగే కోలాటాలు వాటితో ఊరి వెలుపలికి తీసుకెళ్ళి ఒక ఉత్సవం. ఇన్ని ఉత్సవాలు ప్రణయ కలహోత్సవం అని మీరు ఎప్పుడైనా చూశారో లేదో, చాలా చమత్కారంగా ఉంటుంది. శ్రీదేవి భూదేవి మధ్యలో స్వామివారు కూర్చుని ఉంటారు. అకస్మాత్తుగా స్వామివారు ఒక పల్లకి ఎక్కి వెళ్ళిపోతారు. అంటే ఏదో వాళ్ళు పాపం సరదాగా మాట్లాడుతూ ఏదో అని ఉంటారు. ఆయనకి కోపం వచ్చింది, చిరుకోపం. అదో సంతోషం దాంపత్యంలో. అంటే అస్తమానం అలా దెబ్బలాడుకుంటే బాగుండదు. షష్ఠి పూర్తి తర్వాత కూడాను పెళ్ళైన కొత్తల్లో దెబ్బలాడుకుని ఎవరు ముందు మాట్లాడతారని ఎదురు చూడడంలో అదొక తీపి, అదొక సంతోషం. స్వానుభవమున చెప్పు చవటలారా. కాబట్టి ఆయన మహానుభావుడు అకస్మాత్తుగా వెళ్ళిపోతాడు, శిబికనెక్కి వెళ్ళిపోయి అలా దూరంగా నించుంటాడు. అమ్మవార్లు ఇద్దరు 2 పల్లకీలు ఎక్కి ఇలా దగ్గరికి వస్తారు. ఇలా దగ్గరికి వచ్చి అయ్యవారి దగ్గరికి వస్తారు. ఆయన కోపంగా మళ్ళీ ఇలా వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళిద్దరూ దగ్గరికి వస్తారు, మళ్ళీ ఈయన వెళ్ళిపోతారు. అప్పుడు అమ్మవార్లు ఇద్దరు అటు ఎదురు నిలబడతారు, ఈయన ఇటు నిలబడతారు. ఆస్థాన పౌరాణికులు వస్తారు. ఒకనాడు కాకినాడలో ఆ పాత్ర పోషించే అదృష్టం కలిగింది నాకు. ఆస్థాన పౌరాణికులు వచ్చి స్వామివారి దగ్గరికి వెడతారు. స్వామి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి, మహాకారుణ్యమూర్తి, నీ శక్తి స్వరూపాలు, నిత్యానపాయని, నిన్ను విడిచిపెట్టని తల్లి ఎంత నొచ్చుకుంటోందో చూడు.
ఎంత బుగ్గలు ఎర్రపడ్డాయో చూడు. ఏమి స్వామి అంత కోపం వచ్చింది మీకు? మీ కోపాన్ని ఆవిడ తట్టుకోగలదా? ఎంత బెంగ పెట్టుకుందో అని స్వామిని స్తోత్రం చేసి 4 మాటలు చెప్తారు. ఇటు వెళ్ళి అమ్మవారి దగ్గర స్తోత్రం చేసి 4 మాటలు చెప్తారు. ప్రసన్నుడైన వెంకటేశ్వరుడు ఇలా తిరిగి వచ్చి అమ్మవార్ల మధ్యలోకి వస్తాడు. అమ్మవార్లు ఇద్దరు చెరో పక్కకి వస్తారు. ఇప్పుడు ఈ ముగ్గురికి కలిపి నీరాజనం ఇస్తారు. నీరాజనం ఇచ్చి ఈ ముగ్గురు కలిసి సంతోషంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతున్నప్పుడు వచ్చినప్పుడు పల్లకీలు ఎంత కోపంగా వస్తాయో వెళుతున్నప్పుడు అలా ఉండవు. ఎంతో సంతోషంగా ఇలా ఇలా కదులుతూ పెడతాయి. వెళ్ళి అన్నీ కలిపి 3 వెళ్ళి వేదిక మీద కూర్చుంటాయి. కూర్చున్న తర్వాత అప్పుడు అన్నమాచార్య కీర్తనలు వినిపిస్తారు. ప్రణయ కలహోత్సవం చేస్తుంటే, ప్రణయ కలహోత్సవం ఎందుకు చేస్తారో తెలుసా? గత జన్మలలో ఉండిపోయినటువంటి పాపము అనుభవంలోకి వచ్చి ఈ జన్మలో అస్తమానం భర్త విసుక్కోవడం, భార్య పక్కకి వెళ్ళి కళ్ళొత్తుకునేటటువంటి బాధ పొందకుండా ఉండాలంటే, ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగాలి అంటే మహానుభావుడికి ప్రణయ కలహోత్సవం చేసి చూస్తారు. ఈశ్వరుడి ప్రణయ కలహోత్సవం చేస్తే మనకి ప్రణయ కలహం కూడా లేనంత అన్యోన్యత దాంపత్యంలో సిద్ధిస్తుంది అని. అలాగే వసంతోత్సవం స్వామివారికి మధ్యాహ్న కాలంలో చేస్తారు. అప్పుడు వసంతం ఆడతాడు. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ప్రసన్నుడై జుబిలియంట్ మూడ్లో ఉంటాడు. అప్పుడు ఒక్కసారే చాలా ప్రసన్నుడై ఉంటాడు. వసంతం ఆడుకుంటాడు. ఆ వసంతాన్ని నూతన దంపతుల మీద చల్లిస్తారు. ప్రత్యేకించి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్ని వసంతోత్సవానికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఈశ్వరుడు వసంతమాడిన జలాల్ని వాళ్ళ మీద చల్లిస్తే పుత్రపౌత్రాభివృద్ధిగా ఐశ్వర్యంతో వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. చక్కగా వాళ్ళ మధ్య ఆనుకూల్యమైనటువంటి దాంపత్యం కలుగుతుంది. నా కూతురి పెళ్లికి ఇలా ముహూర్తం పెట్టగానే నేను చేసిన మొట్టమొదటి పని తిరుమల క్షేత్రానికి వసంతోత్సవం టికెట్ కోసం పంపించాను. ఆ రోజుల్లో నా అదృష్టం బాగుండొచ్చింది టికెట్. పెళ్ళి అవగానే నా కూతుర్ని అల్లుణ్ణి తీసుకెళ్ళి నేను చేయించిన మొట్టమొదటి సేవ వెంకటేశ్వరుడి వసంతోత్సవం. ఆ వసంతోత్సవం నూతన దంపతుల మీద చల్లించి, అమ్మయ్య వసంతం పడిపోయింది, ఇక నా కూతురు అల్లుడి జీవితాన్ని స్వామి చూసుకుంటారు, ఇక నాకు బెంగ లేదని సంతోషంగా వచ్చా. నిజంగా మహానుభావుడు అలాగే చూస్తున్నాడు. వాళ్ళిద్దరూ హాయిగా సంతోషంగా అలాగే ఉన్నారు. కాబట్టి ఆయనకి ఇన్ని ఉత్సవాలు ఎందుకో తెలుసా అండి? సంవత్సరానికి ఒకసారి వసంతోత్సవం, అప్పుడు మామిడి పళ్ళతో పెడతారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది. అష్టదళ పాద పద్మారాధనమని ఒక ఉత్సవం మహానుభావుడు ఒక మహమ్మదీయుడు చేయించాడు అంటారు. ఆ బంగారు కమలాల్ని ఆయన పాదముల మీద పెడుతున్నటువంటి ఆ అష్టదళ పాద పద్మారాధనాన్ని చూసిన వాళ్ళకి వెంటనే ఏదో శుభవార్త వినపడుతుంది. అంత శక్తివంతం అష్టదళ పాద పద్మారాధన సేవ. వెంకటేశ్వరుడే కలియుగంలో కించిత్ సేవ మీరు చేస్తే చాలు. అన్ని సేవలలోకి గొప్పదేమిటో తెలుసా? దానికి ఉత్సవము అని పేరు. అందుకే ఉత్సవాలు అంటారు. ఉత్సూతే హర్షం ఇది ఉత్సవ. మీరు మనసులో గొప్ప సంతోషాన్ని పొందడమే ఉత్సవం. మీరు వెంకటేశ్వర వైభవం వింటూ చాలా సంతోషాన్ని పొందారనుకోండి, మీరు ఉత్సవం చేశారు అని వేసుకుంటారు లెక్కలో. ఉత్సవం, సవం అంటేదే దుఃఖము, సంసారము. పైకెత్తుతుంది. వెంకటేశ్వర ఉత్సవాన్ని చూసినా చేసినా సంసార సముద్రము నుండి దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఆయన ఆదివరాహమూర్తి దంస్ట్రతో సంసారము నుండి పైకెత్తుతాడు. సవం అంటే యజ్ఞం. వెంకటేశ్వర స్వామి వారి కోసం ఆడినా పాడినా సంతోషించిన, పల్లకీ పట్టుకున్న, ఏ చిన్న సుప్రభాతం పాడినా మీరు మనసులో పొంగిపోయారనుకోండి ఆయన కోసం. తెల్లవారుజామున 5:30కి సుప్రభాతం పలకడం కోసం నేను గొప్పకి 10 మాటలు మా కాకినాడ అంటున్నానని మీరు అనుకోకండి. వెంకటేశ్వర వైభవోత్సవాల్లో తెల్లవారుజాము 4:30 గంటలకి సుప్రభాతం. ప్రధాన అర్చకులు ఇంటికి వెళ్ళి తీసుకొస్తాం. అర్చకుల్ని తీసుకొచ్చేటప్పుడు తెల్లవారుజామున 4:30, నేను 4:15కి మా ఇంటి నుంచి కారులో బయలుదేరితే ఏ వీధులు చూసినా కార్లు, ఆటోలు, స్కూటర్లు, ఆడవాళ్ళు పరుగులే. 4:30 5 నుంచి 6,000 మంది జనం నిలబడి ఉంటారు. 3,000 మంది ఒక శ్లోకం చెప్తే 3,000 మంది మేము ఒక శ్లోకం చెప్తాం. 6,000 మంది ఏకకంఠంతో సుప్రభాతం చేస్తాం. ఇంతమంది పంచెలు కట్టుకుని ఉత్తరీయాలు వేసుకుని వస్తారు హేమంత ఋతువులో. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళగానే ప్రారంభం వెంకటేశ్వర వైభవోత్సవం కాకినాడలో. అంత అద్భుతంగా రాత్రి తరిగొండమాంబ గారి మంగళహారతి వరకు చేసి పూర్తి చేసేప్పుడు ఇంటికి వెడతాం. మనందరం పరమేశ్వరుని యందు భక్తితో చేసేదేదో అది సవం, సంసారము నుండి పైకెత్తుతుంది. సవం అది ఉత్కృష్టమైన యజ్ఞము.
అది వెంకటేశ్వరానుగ్రహం చేత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది. కలియుగంలో అందరూ యజ్ఞయాగాది క్రతువులు చెయ్యలేరని పరమేశ్వరుడు మనని అనుగ్రహించడానికి అన్ని ఉత్సవాల్ని కృప చేశాడు. అన్ని వాహనాల మీద ఊరెరుగుతాడు. రోజుకొక వాహనం మీద వెడుతుంటే చూడాలి, పెద్ద పెద్ద కంపెనీల జనరల్ మేనేజర్సు, ప్రిన్సిపాల్సు, ప్రొఫెసర్సు, డైరెక్టర్సు, డీన్స్ దగ్గర నుంచి అందరూ కోలాటాలాడుతూ నృత్యాలు చేస్తూ దేవాలయ మాడవీధుల్లో తిరిగి రావడానికి గంట సేపు పడుతుంది. అంతసేపు భజన చేస్తూ వాహనం మీద స్వామిని తీసుకుని వస్తాం. అంత వైభవంగా వెంకటాచలంలో 7 రోజుల పాటు పాల్గొని చేసుకోవలసిన ఉత్సవాలన్నీ కాకినాడలో చేసుకుని మురిచిపోతాం. మేమన్నీ చేసేసుకున్నాం. ఆ తిరుమల వెళ్ళి కొండ మీద కూర్చుంటే కళ్ళు మూసుకుని శ్రీ సూక్త పురుష సూక్తాలు వింటుంటే పూరాభిషేకం ఎలా జరుగుతుందో అని మాకు కళ్ళల్లో కనపడేటట్టుగా చేసుకుని మురిచిపోతాం. ఎక్కడో ఏదో దొరకలేదని ఒకరి మీద నింద వేసే కన్నా స్వామి సేవ మనం కూడా చేసుకుంటే వచ్చిన దోషమే ఉంది. చక్కగా చేసుకుని సంతోషించవచ్చు. కాబట్టి ఉత్సవం, ఆ ఉత్సవం మనం చేయడం కాదు, జానపదులు చేస్తారు. చూసి తీరాలి నిజంగా. నేను ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనే రాయవరం అని అక్కడ ఒక పల్లెటూరులో ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళాను. 6:30కు ఉపన్యాసం చెప్పడం అలవాటు నాకు. 6:30కి వెళ్ళిపోతే ఉపన్యాసం కోసమని, ఏమన్నా 6:30 అయిపోతుంది, 7 అయిపోతుంది, లేవండి అంటే వాళ్ళు లేచేవారు కాదు, చుట్టూ కూర్చొని ఏం పర్వాలేదు అనేవారు. పర్వాలేదు మాట దేవుడికి చెప్పొద్దు అంటే, కాదు వెడదానులేండి వెళ్దానులేండి. ఎప్పుడు పెడతామయ్యా అంటే 9 గంటలకి చేద్దామండి ఉపన్యాసం, 9కి మొదలవుతుంది అన్నారు. అది 9కి మొదలవుతుంది, అందరూ పడుకోరా అన్నాను. కాదు, ఇక్కడ 9 గంటలకు అందరూ శ్రద్ధగా వినడానికి వస్తారు, భోజనం కూడా చేసేసి వస్తారు, వచ్చి కూర్చుని వింటారు. అప్పుడు మీ ఇష్టం, తెల్లవారే వరకు చెప్పండి వింటారు. నేను తెల్లబోయాను. 9ంటికి మొదలుపెట్టి నిజమే 12 వరకు చెప్పండి, వాళ్ళు అలాగే వింటారు. నిజంగానే కొన్ని చోట్ల అంత విచిత్రంగా ఉంటుంది. పల్లెటూళ్ళల్లో చాలా గమ్మత్తుగా ఉంటుంది. వాళ్ళకేం అరమరికలు ఉండవు, వాళ్ళు చేస్తారు ఉత్సవం. వాళ్ళు రాత్రి అన్నం తినేసి ఓ చెంబు నీళ్లు పోసేసుకుని ఓ ఉతికి ఆరేసిన బట్ట కట్టుకుని వెంకటేశ్వరుడి గుడికి వస్తారు. వచ్చి ఓ కాగడా ఒకటి పట్టుకుంటారు, ఓ ప్రమిదిలో ఒత్తేసి దీపం పట్టుకుంటారు. పట్టుకుని పల్లకీలో వెంకటేశ్వర స్వామి వారిని పట్టుకుంటారు. వాళ్ళకు వచ్చిన డప్పులు డోళ్ళు కొట్టుకుంటూ బయలుదేరుతారు. చిన్న పల్లెటూరు 4 వీధులు, కుక్కలు కూడా మొరగవు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వెంకటేశ్వరుడిని తిప్పుతారు రాత్రి పల్లకీలో. వాళ్ళు ఆ పాట పాడుకుంటూ బయలుదేరుతారు. 2 సమూహముల కింద విడిపోతారు. విడిపోయి మొదటి సమూహం వాళ్ళు పల్లకి ఎత్తుకుని ఎంతో సంతోషంగా మొదలు పెడతారు. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు. రెండో వాళ్ళు అంటారు, ఏమిటో పిచ్చి, వెంకటేశ్వర స్వామి వారిని పట్టుకుని పల్లకీలో ఇలా తిరుగుతూ ఉంటారు మీరు. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, కన్నులకు కనిపింపకేమి చేస్తున్నాడయా అని రెండో వర్గం వాళ్ళు అంటారు. మళ్ళీ మొదటి వాళ్ళు అంటారు, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, లోకాల చీకట్లు పోకర్ప గగనాన రవిచంద్ర దీపాలు ఉంచాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా. పగటిపూట ఇంట్లో దీపం పెట్టినట్టే, ఎవడయా దీపం పెట్టినవాడు? సూర్యుడనే దీపాన్ని ఆయనే పెట్టాడు. రాత్రి చంద్రుడనే దీపం పెట్టినవాడు ఎవడు? పరమేశ్వరుడు, ఆయనే పెట్టాడు. లోకాల చీకట్లు పోకర్ప గగనాన రవిచంద్ర దీపాలు ఉంచాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, లక్షలాదిగనున్న నక్షత్రములు నేల రాలకుండా అట్టె నిలిపాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, ఆధారమే లేక అలలారుచున్నట్టి ఆకాశమును అట్లు ఉంచాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, ఇరుసు లేకుండానే ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, జీతభత్యము లేక ప్రీతితో మన కొరకు గాలిలో సురిటీలు తిప్పాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, లక్షలాదిగనున్న జీవరాశులకెల్ల అన్నమిడి ఎంతవో ఆదరించాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, పొంగి పొరలుచు వచ్చి పృథివిపై పడకుండా కడలిరాయుడి కాళ్ళు కట్టాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, తెర వెనుక తానుండి తెర ముందు మన నుంచి తైతక్కలాడించుచున్నాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా,
ఇన్ని పనులున్నవాడెన్నటికో కనిపించునన్నమాట నమ్మకున్నారయా. ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా. నీకు నాకు కనిపించడానికి ఏం పని లేకుండా కూర్చున్నాడు అనుకుంటున్నావా? చీకటి పడేటప్పటికి చంద్రుడిని దీపంగా పెట్టాలి, తెల్లవారేటప్పటికి సూర్యుడి దీపంగా పెట్టాలి. ఎక్కడ ఎవడు నిలబడ్డా గాలి అందాలి కాబట్టి గిరికీలు తిప్పుతూ గాలిని అందరి దగ్గరికి పంపిస్తూ ఉండాలి. సముద్రుడు వచ్చి ఎక్కడ మీద పడిపోతాడో అని గోనె బస్తాలో కట్టి మూట కడితే కాళ్ళు చేతులు గింజుకున్నట్టు సముద్రుడు గింజుకున్న భూమి మీదకి రాకుండా వీలు లేకుండా కడలిరాయుడి కాళ్ళు కట్టేసి కెరటాలు మాత్రమే వచ్చేటట్టుగా కట్టి కూర్చోబెట్టాడు. లక్షలాదిగా ఉన్న జీవరాశులందరికీ అన్నం పెడుతున్నాడు. తెర వెనక తానున్నాడు, తెర ముందు మననించాడు, తైతక్కలాడిస్తున్నాడు. ఇన్ని పనులున్నవాడెన్నటికో కనిపించునన్నమాట మీ నమ్మకున్నారయ్యా అని వాళ్ళ ఆఖరిని అంటారు. చక్కగా ఉన్న జన్మలు మనం తిన్నగా మన బతుకు సార్థకము చేయుటకు పరంజ్యోతిని సేవి నమ్మి తీరాలయా. ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా అంటే వీళ్ళు చెప్పిన కారణాలన్నీ చూసి ఈ పక్క వాళ్ళందరూ కూడా సంతోషపడిపోయి ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా, ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా అని పొంగిపోతూ పల్లకి తిప్పి తీసుకొచ్చి అక్కడ పెట్టి కాస్త మనవరాలు శనగపప్పు నైవేద్యం పెట్టి నోట్లో వేసుకుని వెళ్ళి హాయిగా నొలకమంచం మీద పడుకుని నిద్రపోతారు. వాళ్ళు ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా అంటూ మళ్ళీ నిద్రలేస్తారు. ఆ ఆనందం ఉందే అది ఉత్సవం. అది పైకి లేచి సంతోషంతో పొంగిపోతూ ఈశ్వరుణ్ణి సేవించాలి. అలా జీవితంలో ఒక్కసారి గోవిందా అని కేరింతలు కొడుతూ ఎవడైనా చేస్తే ఆనందంతో వచ్చి నిలబడితే సమస్త యజ్ఞయాగాది క్రతువులు చేసిన ఫలితం వాడి ఖాతాలో వేస్తానన్నాడు. కలియుగంలో చెయ్యలేరు కనుక నాకిన్ని ఉత్సవాలు. ఈ ఉత్సవాల్లో పాల్గొంటే చాలు, చూస్తే చాలు, వింటే చాలు, సంతోషిస్తే చాలు, తలెత్తితే చాలు, ఆనందపడతాను. బ్రహ్మోత్సవాల దగ్గర నుంచి సామాన్య ఉత్సవాల వరకు ఇన్ని ఉత్సవాలు వెంకటేశ్వరుడికి. అందుకని మహానుభావుడు అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, వకుళమాతని తల్లిగా స్వీకరించడానికి, పద్మావతి పరిణయం చేసుకోవడానికి, మనని అనుగ్రహించడానికి, ఇన్ని కారణాలకి ఎవరూ ప్రార్థించకపోయినా ఇన్ని కష్టాలు పడి భూలోకంలో వెలిసి ఇంతమందిని ఉద్ధరిస్తున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని కన్నా గొప్ప అవతారం ఎక్కడుంటుంది? అందుకే మహానుభావ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వరునితో సమానమైన అవతారము ఇతపూర్వము లేదు, ఇక ముందు ఉండదు అని పెద్దలు తీర్మానించడానికి కారణమది. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటాద్రి, అద్రి అంటే పర్వతం, వెంకటాద్రి అంటే వెంకటాచల పర్వతము లేదా వెంకటాచలము. అచలము అన్నా పర్వతమే కదా. ఈ పర్వతంతో సమానమైనటువంటి ప్రదేశము బ్రహ్మాండమునందు వేరొకటి లేదు. ఏ కారణం చేత లేదు? లేదు అంటే అంత ఎత్తైంది లేదనా, అంత బరువైంది లేదనా, అంత వెడల్పైంది లేదనా, అన్ని ఓషధులతో కూడుకున్నది లేదనా? ఏ కారణానికి లేదు అంటే ఆధ్యాత్మికమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ తీసుకొచ్చినటువంటి విశేషం కనుక ఆ కొండకి ఉన్నటువంటి శక్తి మనిషిని ఊర్ధ్వముఖ చలనం చేయించడంలో ఎలా ఉపయోగపడుతుంది అన్నదాన్నే ఆ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. వెంకటాద్రి కలియుగంలో ఉన్నటువంటి కొండ మాత్రమే కాదు, అది అన్ని యుగములయందు ఉంది ఆ కొండ. కాకపోతే ఆ కొండకి పేరు మారుతూ వచ్చింది. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాస్తాస్య భవంతి. యుగములయందు ఒక్కొక్క యుగంలో ఆ కొండకి ఒక్కొక్క పేరు, కానీ అన్ని యుగములయందు మాత్రం కొండ అలాగే ఉంది. అలాగే ఉన్నటువంటి ఆ కొండకి అంత ప్రాశస్త్యం కలియుగంలో ప్రత్యేకించి రావడానికి కారణమేమి? అంటే జనక మహారాజు గారు అడిగిన ప్రశ్నకి శతానందుల వారు సమాధానం చెప్తున్నారు భవిష్యోత్తర పురాణంలో. అందులో కృతయుగంలో అసలు ఆ పర్వతానికి వృషాద్రి అన్న పేరు ఏ కారణం చేత కలిగింది అంటే, వృషభాసురుడు అని ఒక రాక్షసుడు. రాక్షసులు కూడా ఈశ్వరారాధన చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ ఆరాధన ఉగ్రంగా ఉంటుంది. ఇలా ఎందుకు పూజ చేయడం అని అనిపిస్తుంది మనకి. అంత తమాషాగా ఉంటుంది వాళ్ళ పూజ. సంధ్యావందనం చేసేవాడు చక్కగా ఓ చోట కూర్చుని అర్ఘ్యం ఇస్తే చాలు, అంతేకాని బలం ఉంది కదా అని చెప్పి 10 చోట్లకు పరిగెత్తి అర్ఘ్యం ఇవ్వక్కర్లేదు. కానీ మీరు శ్రీరామాయణంలో చూస్తే వాలి 4 సముద్రాల దగ్గరికి వెళ్ళి అర్ఘ్యం ఇస్తూ ఉంటాడు.
ఎందుకు అలా 4 సముద్రాల దగ్గరికి పరిగెత్తికి వెళ్ళి అర్ఘ్యం ఇవ్వడం ఎందుకు అంటే ఆయనకి ఒంట్లో బలం ఉంది. అర్ఘ్యం ఇవ్వడంలో కూడా బలం చూపిస్తూ ఉంటాడు. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు బలం అక్కర్లేదు, అర్ఘ్యం ఇచ్చేటప్పుడు శ్రద్ధతో ఇచ్చేస్తే చాలు. అర్ఘ్యం ఇచ్చేవాడు ఎలా ఇవ్వాలి అని అడిగారు. దానికి వ్యాఖ్యానం ఉంది, సంధ్యావందన మంత్రములకు వ్యాఖ్యానం. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసేటటువంటి వాడు ఎంత శ్రద్ధాళువై బ్రహ్మాస్త్రాన్ని బాణం మీదకి అభిమంత్రిస్తాడో, చేతిలోకి తీసుకున్నటువంటి అర్ఘ్యజలాల్ని విడిచిపెట్టేటప్పుడు అంత శ్రద్ధాళువై గాయత్రీ మంత్ర సహితంగా విడిచిపెట్టాలి. సంధ్యావందనాన్ని కానీ ఖచ్చితంగా చేయగలిగిన వ్యక్తి ఇంట్లో ఉంటే ఆ వ్యక్తి సంధ్యావందన జలాల్ని విడిచిపెట్టేటప్పుడు ఎంత ఏకాగ్రతతో విడిచిపెడతాడో దాని చేత ఆయన యొక్క దృష్టి వలన, ఆయన యొక్క దృష్టి కేంద్రీకరణ శక్తి వలన బ్రహ్మాస్త్రం ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో సంధ్యావందనాన్ని అలా చేయగలిగిన వ్యక్తి ఉంటే, అంత శ్రద్ధగా కానీ చేయగలిగితే అంత శక్తిని అది విస్ఫోటనం చేస్తుంది. అందుకే అసలు సంధ్యావందనం కన్నా గొప్పది ఇంకొకటి లేదు. యజ్ఞోపవీతం ఉన్నవాడు సంధ్యావందనం చేయకపోతే అంతకన్నా ఘోరాతి ఘోరమైన విషయం లోకంలో ఇంకొకటి ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.